దేవుణ్ణి స్తుతించాలంట. ఎప్పుడు స్తుతించాలా? ఎప్పుడు స్తుతించాలంట దేవుణ్ణి? ఎప్పుడు? ఎల్లప్పుడూ స్తుతించాల. సంతోషం వస్తేనే, ఆశీర్వదిస్తేనే, అన్ని లాభాలు వస్తేనే, మనం అనుకున్నట్టు అన్నీ జరిగితేనే కాదు దేవుని స్తుతించేదంట. ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే సంతోషమైన, బాధ అయినా, లాభమైన, నష్టమైన, ఆనందమైన, దుఃఖమైన, నవ్వైనా, కన్నీళ్ళైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే, అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుణ్ణి స్తుతించాలి. అది ఎప్పుడు మనకు ఉండాలి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి అనేదానికి అర్థం అది. ఏ సమయమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఏ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? యేసు వార్తని గట్టిగా చెప్పమా. యేసు వార్త మత్తయి సువార్తని ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం? 9వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా చూద్దాం వరుస క్రమంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20, 21, 22 చదువుమా. 20 నుంచి 22 వరకు నేను చదువుతాను, మీరు వినండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోమగల స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. ఇక్కడ ఒక రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎలాగ దాని నుంచి స్వస్థత పడింది అనే దాని గురించి రాయబడింది. అయితే ఇక్కడ వివరంగా రాయబడల, పైన మాత్రమే రాయబడింది. వివరంగా ఎక్కడుందంటే చూపిస్తాను. ఆ వివరంగా చదివిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడదని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణ అయిందనేది గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగుగా, ఆయన శిష్యులు, జన సమూహం నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఈ వాక్యము చాలామందికి ఈ వాక్యం తెలుసు. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? ఒక చచ్చిపోయిన ఒక అమ్మాయిని దేవుడు ఎలాగా బ్రతికించినాడు అనే దాని గురించి నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో మనం తెలుసుకున్నాం. ఆ సందర్భం మధ్యలో ఇది వస్తుంది. ఆ అధికారి వచ్చి, నా కూతురు చచ్చిపోయింది, మీరు వచ్చి నా కూతురు మా ఇంటికి వచ్చి బాగు చేయండి అని బ్రతిమలాడుకుంటాడు. యేసు ప్రభు ఆ అధికారి మాటని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. అధికారి ఇంటికి, అక్కడి నుంచి ఆ అధికారి ఇంటికి వెళ్ళే మధ్యలో జరిగిన సంభవం ఇది. యేసుక్రీస్తు ఆ అధికారి ఆహ్వానాన్ని బట్టి
ఆ బ్రతిమలాడుకొని బట్టి అక్కడి నుంచి అధికారి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ అధికారి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ సంభవం జరుగుతుంది. ఆ సంభవం ఏంటంటే, అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఒక స్త్రీ ఉందంట. ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వ్యాధితో బాధపడుతుంది. అంటే ఆమెలో నుంచి రక్తం పోతానే ఉంటుంది, ఆగిపోకుండా ఆమెలో నుంచి రక్తము, చెడు రక్తం పోతానే ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో ఆమె బాధపడుతుంది. ఆ వ్యాధి పోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనేక మంది వైద్యులకి చూపించినారంట, రకరకాల హాస్పిటల్ తిప్పినారంట, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినారంట. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంతమంది హాస్పిటల్ చూపించినా ఆ వ్యాధి తగ్గకపోగా మరింత ఎక్కువ అయిపోయిందంట. ఆమె పరిస్థితి మరింత కష్టంగా మారిపోయిందంట. అలాంటి మరింత కష్టంగా మారిపోయిన పరిస్థితిలో, ఇంకేమీ చేయలేని పరిస్థితిలో అప్పుడు ఆమె యేసుక్రీస్తు గురించి వినింది. ఆయన యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడంట, ఆయన ఎలాంటి రోగాలైనా బాగు చేస్తున్నాడంట, చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడంట, దయ్యాలని వెళ్ళగొడుతున్నాడంట, పక్షవాయు వాళ్ళని బాగు చేస్తున్నాడంట అని యేసు ప్రభు గురించి ఎవరో చెప్తుంటే వినింది. విని, అరే నా పరిస్థితి ఇలా ఉంది కదా, నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటానని మనసులో అనుకుంది. కానీ ఈమెకున్న రోగం ఏంటి? రక్తం అంతా పోతూ ఉన్నది. ఆ రక్తం అంతా పోతూ ఉంటే, అయ్యో నన్ను చూసి వెలివేస్తారేమో, ఇలా తిడతారేమో, ఇలా రక్తంతో వస్తుందని తిడతారేమో, ఇలా కంపు కొడుతుందని చెప్పేసి మనుషులందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారేమో, నేను ఎలాగా మనుషుల మధ్యకి వెళ్ళాలా, ఎలాగ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలా అనుకొని ఏమేమనుకున్నదంటే, యేసుప్రభు ఈ మార్గంలో వస్తూ ఉంటాడు కాబట్టి నేను ఈ పక్కన కూర్చుంటా, ఆయన వచ్చినప్పుడు ఆయన వెనకాల ఉండే వస్త్రాన్ని మాత్రం అట్లా ముట్టుకోగానే నాకు బాగా అయిపోతుందని మనసులో అనుకొని ఆ త్రోవ పక్కన కూర్చుంటుంది. ఎప్పుడైతే త్రోవ పక్కన కూర్చుంటుందో ఆమె అనుకున్నట్లు యేసు ప్రభు ఆ అధికారి విన్నపం విని ఆ మార్గంలో నడుచుకుంటూ అధికారి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ త్రోవ పక్కన ఏమి కూర్చొని యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె గుండా ఇలాగా ఆమె ఎట్లా కూర్చొనింది, యేసు ప్రభు ఇలా నడుచుకుంటూ పోతున్నాడు. ఎప్పుడైతే ఇలా నడుచుకుంటూ పోతుంటాడో వెనకాల యేసు ప్రభు పెద్ద షర్టు, మన జుబ్బా లాంటిది ఉంటుంది కదా, అలాంటి జుబ్బా లాంటిది వేసుకొని పోతుంటే ఆమె జస్ట్ యేసు ప్రభు ఆ జుబ్బాని వెనకాల అట్లా పట్టుకొని వదిలేస్తుంది. ఎప్పుడైతే అలా పట్టుకొని ముట్టు వదిలేస్తుందో వెంటనే ఆమెలో ఉన్న ఆ చెడు రక్తం అంతా నిలిచిపోతుంది. ఎప్పుడైతే నిలిచిపోతుందో ఆమెకు అర్థమైపోతుంది. ఎందుకు? ఆమెలో ఉన్న బాధ ఆమెకి కదా తెలిసేది, ఎవరికి తెలియదు. ఆమెకు తెలిసింది, అరే నా రక్తం అప్పుడే నిలిచిపోయిందే, అరే ఇప్పుడు పోవట్లేదే అని ఆమెకి సంతోషం వేసింది. అయ్యో నా వ్యాధి బాగా అయిపోయిందా, యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకోగానే నా వ్యాధి బాగా అయిపోయిందని చెప్పేసి సంతోషంతో ఉంది. ఈమె సంతోషంతో ఉంది, కానీ యేసు ప్రభులో నుంచి ప్రభావం వెళ్ళినట్టు, ఆయనలో నుంచి శక్తి వెళ్ళినట్టు ఈయనకు అర్థమైపోయింది. అరే నాలో నుంచి ప్రభావం వెళ్ళిందే, ఎవరు నన్ను ముట్టినారు, దేని నిమిత్తం బాధపడుతూ, ఏ రోగం నిమిత్తం బాధపడుతూ నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టినట్టున్నారు, నాలో నుంచి ప్రభావము వాళ్ళలోకి వెళ్ళింది అని యేసుప్రభు అనుకొని అక్కడ ఉండే అందరినీ ఆపినాడు. యేసుప్రభుతో పాటు అనేక మంది, వేల మంది నడుస్తూ వస్తున్నారు. అడుగుతున్నాడు శిష్యుల్ని, ఎవరు నన్ను ముట్టినారు, నాలో నుంచి శక్తి వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళింది, బాగు చేసింది, ఎవరు వాళ్ళు అని అడిగితే శిష్యులు ఏమన్నారు, అయ్యా యేసుప్రభు ఎవరంటే ఏం చెప్తాను చూడయ్యా, నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో 100 మంది వస్తున్నారు, మా మీద కూడా దబ్బుకుంటూ వస్తున్నారు నిన్ను చూడాలని చెప్పేసి, నా మీద కూడా పడుతూ వస్తున్నారు, ఇంతమందిలో ఎవరు పడ్డారని మేము చెప్పేది అని అంటే, యేసుప్రభు అన్నాడు, అట్లా పడడం వేరు, ఇది పడడం వేరు, వీళ్ళందరూ పడుతున్నారు నన్ను చూడాలని, కానీ ఆ వ్యక్తి ఎవరో తన మనసులో ఒక కోరికతో నన్ను ముట్టింది. ఏళ్ళ పడిన దానికి ఆమె నన్ను ముట్టిన దానికి నాకు తేడా తెలుసు. వీళ్ళందరూ నన్ను ఎప్పటి నుంచో పడుతున్నారు కానీ నాలో నుంచి ప్రభావం వెళ్ళలేదు, కానీ ఆ వ్యక్తి ఎవరో నన్ను ముట్టగానే నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఎవరో నేను కనుక్కోవాలని చెప్తుంటే ఏమో గడగడ ఉడికిపోతుందంట. వణికిపోయి అయ్యో ఈయన ముట్టడం వల్లే కదా నేను బాగైంది అనుకొని ఆమె గడగడ వణుకుతూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంతా ఆమె స్టోరీ అంతా చెప్పిందంట. అయ్యా ఇట్లా 12 సంవత్సరాల నుంచి నాకు రోగంతో బాధపడుతూ ఉన్నాను, రోగంతో బాధపడుతూ ఉంటే నేను అనేక హాస్పిటల్ నేను తిరిగాను, అనేక డాక్టర్ల దగ్గర నేను చూపించినాను, అనేక మంత్రాలు వేయించుకున్నాను, అనేక తంత్రాలు చేయించుకున్నాను, నా దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టినాను, అది నాకు తగ్గిపోతుంది అనుకుంటే మరింత ఎక్కువ అయిపోయింది. అయితే నేను నీ గురించి విన్నాను, యేసుప్రభు బాగు చేస్తానని విని నాకు కూడా బాగు చేస్తాడేమో అనుకున్నాను, నీ దగ్గర రావాలనుకున్నాను, కానీ నా వ్యాధిని బట్టి నీ దగ్గర రాలేక కనీసం ఇక్కడే ఉండి ఆయన కనీసం వెనకాల ముట్టి బాగు చేస్తుందా అనుకున్నాను, ఇక్కడికి వచ్చాను, నిన్ను ముట్టగానే నాలో ఉన్న వ్యాధి అంతా బాగా అయిపోయిందని నాకు తెలిసిపోయింది, ఇప్పుడు నా వ్యాధి బాగా అయిపోయింది యేసయ్య అని చెప్తే యేసు ప్రభు ఆమె వైపు తిరిగి
ఏం చెప్తున్నాడంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, ఇకపై నీకు ఈ వ్యాధి ఉండదు, నువ్వు బాగా అయిపోయినావు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పాడంట. ఆమెకు బాగా అయ్యి వెళ్ళిపోయింది. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు మనందరికీ ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, ఈమెకి వ్యాధి వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి? 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల 1 సంవత్సరం కాదు, 12 సంవత్సరాల నుంచి ఆమె ఆ రోగంతో బాధపడుతుందంట. ఏంటి ఆ రోగము? రక్తస్రావం. ఆమెలో నుంచి చెడు రక్తం పోతానే ఉంటుంది. మీరు అంటారు కదా, మైలు అంటారు కదా, అలాంటి రక్తం పోతానే ఉంటుందంట. 1 రోజు రాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరం నుంచి అలా జరుగుతుంటే ఆమె ఎంత బలహీన పడిపోవాలా. స్త్రీలు ఆ రోగంతో ఉన్నప్పుడు, అట్లా బయట ఉన్నప్పుడు ఒక 3-4 రోజులకి వాళ్ళు ఎంత బలహీన పడిపోతారు. అలాంటిది ఈమె 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతుంది. ఈమె ఎంత బలహీనమైపోయిండల్లా, ఎంత ఆరోగ్యం చెడిపోయిండల్లా. చెడిపోయింది ఒకటి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే మొదట్లో నా భార్యకు ఇట్లా ఉంది, నా భర్త నా అమ్మకు మా అమ్మకి ఇట్లా ఉంది, మా అత్తకి ఇట్లా ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుని చూపిద్దామని వాళ్ళు గమ్మున వదిలేయకుండా ఏం చేస్తున్నారు, రకరకాల హాస్పిటల్ చూపించినారు. ఈ హాస్పిటల్ చూపిస్తే తగ్గల, ఆ హాస్పిటల్కి వెళ్ళినారు, ఆ పెద్ద హాస్పిటల్కి, ఎట్లా బెంగళూరుకి, చెన్నైకి, ముంబైకి, అమెరికాకి, అట్లా ఆస్ట్రేలియాకి, ఇట్లా తిరుపతికి, అట్లా రాయచూటికి, ఇట్లా ఎక్కడెక్కడో చూపించినారు. కానీ ఆ వ్యాధి పోలేదంట. ఎంతో ఖర్చు పెట్టినారు, లక్షలు ఖర్చు పెట్టినారంట. చిన్న హాస్పిటల్ పోతే ఎంత డబ్బులు, పెద్ద హాస్పిటల్ పోతే అంత డబ్బులు అని వాళ్ళకున్నవి అమ్మేసుకొని మరీ అంతా ఖర్చు పెట్టినారు. కానీ బాగవల. బాగోకపోగా ఈమెకు ఉన్న వ్యాధి కొంచెం తగ్గుతుంది అనుకుంటే తగ్గకుండా ఎక్కువ అయిపోయిందంట. ఏమైపోయింది? ఎక్కువ అయిపోయి ఈమె పరిస్థితి మరింత దారుణంగా అయిపోయిందంట. ఇప్పుడు మరింత దారుణంగా అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మేము ఎంతో ఖర్చు పెట్టినాం, ఎన్నో హాస్పిటల్ తిప్పినాం, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్, ఏ హాస్పిటల్ ఎక్కడ అన్నీ చూపించేసినాము, ఈమెకి ఇంకేం తగ్గలేదు, ఎక్కువ అయిపోయింది, ఇంకా మా వల్ల కూడా కాదని చెప్పేసి చేతులు ఎత్తేసినారు. డాక్టర్లు చేతులు ఎత్తేసినారు, ఇంట్లో వాళ్ళు చేతులు ఎత్తినారు. ఈమెకి ఇంకా అన్ని ఆశలు పోయినాయి. ఈమె పరిస్థితి ఇంకా చివరి క్షణంలోకి వచ్చేసింది. ఇంకా నాకు ఎక్కడికి పోయినా ఈ వ్యాధి బాగోదు, నేను చచ్చిపోతాను, ఇక నా జీవితం ఇంతే అనుకునే సమయంలో ఈమె యేసుక్రీస్తు గురించి వినిందంట. ఎవరో చెప్తే ఈమె తెలుసుకొని ఎవరో చెప్తే వినింది. ఏమని? అక్కడ ఎవరో పక్షవాయుతో బాధపడుతుంటే ఈయన ముట్టి బాగా చేసినాడంట. ఎవరో నడవలేకుంటే వాళ్ళకి బాగా చేసిందంట. చచ్చిపోయినాను కూడా లేపేసినాడంట. దయ్యాల పట్లు కూడా ఎలగొట్టేసినాడంట. ఎలాంటి రోగం ఉన్నా సరే, ఫిట్స్ ఉన్నా కూడా బాగు చేసినాడంట. ఒకడు మంచానికే లేవలేకుండా 40 సంవత్సరాల నుంచి పడిపోయింటే ముట్టి ఒక దెబ్బతో లేపేసినాడంట అని యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ వినిందంట. విని అక్కడ యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి ఆయన దగ్గరికి పోయి ముట్టుకొని బాగా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈమె దశ చివరి దశ, ఎవ్వరూ ఇంకేమి చేయలేని దశ. చివరి క్షణాల్లో ఈమె ఉంది. ఇక బ్రతుకుతుందని నమ్మకం ఎవరికి లేదు. ఆ వ్యాధి పోతుంది, బాగవుతుందని నమ్మకం కూడా ఎవరికి లేదు. ఎందుకు? డాక్టర్లు చేతులు ఎత్తేసినారు, అన్ని హాస్పిటల్ తిప్పేసినారు, డాక్టర్లు చేతులు ఎత్తేసినారు, ఇంకా మా వల్ల కాదనే చేతులు ఎత్తేసినారు. కుటుంబ సభ్యులు కూడా చేతులు ఎత్తేసినారు, మా వల్ల కాదు, ఇది ఇంతేని చేతులు ఎత్తేసినారు. ఆమె కూడా ఇంకా నా బతికి ఇంతే, నా వ్యాధి ఇంకా ఎప్పటికీ నయం కాదని చెప్పేసి ఆమె కూడా చేతులు ఎత్తేసింది. డాక్టర్లు చేతులు ఎత్తేసినారు, మంత్రాలు తంత్రాలు అవి తాయతులు గీతలు అన్నీ తిరిగినారు, వాళ్ళు చేతులు ఎత్తేసినారు. డబ్బులు ఖర్చు పెడితే బాగుతుందంటే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టినారు, డబ్బులు కూడా కాదని చెప్పేసి చేతులు ఎత్తేసినారు. కుటుంబ సభ్యులు చేతులు ఎత్తేసినారు, ఈమె కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే ఇంకా చచ్చిపోవడానికి రెడీగా ఉంది. చివరి క్షణం. ఈ చివరి క్షణంలో ఆమెను యేసు ప్రభువును ఆశ్రయించింది. చివరి క్షణంలో ఇంకా అంతా అయిపోయింది అనుకున్న క్షణంలో ఎప్పుడైతే యేసు ప్రభు ఆశ్రయించిందో 12 సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని గుళ్ళు గోపురాలు మంత్రతంత్రాలు చేసుకున్నా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎక్కడెక్కడో తిరిగినా పోని ఆ రోగము, ఆ సమస్య, ఆ కష్టం, ఆ బాధ యేసు ప్రభును ఆశ్రయించిన ఆ క్షణంలోనే పోయిందంట. ఒకే ఒక క్షణంలో యేసు ప్రభు మార్చేసినాడంట. ఆ ఉన్న దర్శనం అంతటిని, ఆ పరిస్థితి అంతటిని ఒక్క క్షణంలో మార్చి పారేసినాడంట యేసు ప్రభు. నేనేం చెప్పాలనుకుంటున్నాను, దీని నుంచి మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, చివరి క్షణంలో అయినా సరే, నువ్వు చివరి క్షణంలో ఉన్నా
నీ పరిస్థితి ఇక చివరి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు యేసు ప్రభువుని ఆశ్రయిస్తే నీ దశ అప్పటికప్పుడే దేవుడు మార్చేస్తాడు. చివరి క్షణంలో నువ్వు ఉన్నా, అది చివరి గడియే కావచ్చు, అందరి చేతులు ఎత్తేసిన పరిస్థితే కావచ్చు, అయినా సరే ఆ క్షణంలో, ఆ సమయంలో అయినా సరే, ఆ చివరి గడియలో అయినా సరే నువ్వు యేసు ప్రభువుని ఆశ్రయిస్తే అక్కడికక్కడే నీ దశను మార్చేస్తాడంట. అక్కడికక్కడే నీకున్న పరిస్థితి అంతటినీ మార్చేస్తాడంట. నువ్వు ఊహించిన పరిస్థితికి తీసుకొచ్చేస్తాడంటే యేసు ప్రభు. అది ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ పరిస్థితి నువ్వు చివరిలో ఉన్నా సరే, చివరి క్షణంలో నువ్వు ఉన్నా సరే, చివరి గడియల్లో నువ్వు ఉన్నా సరే, అందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, ఇప్పుడైనా నువ్వు ఈ చివరి క్షణంలో అయినా యేసు ప్రభును ఆశ్రయిస్తే, అవును యేసు ప్రభు వాళ్ళ జీవితం అట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు, నేను కూడా విన్నాను, నేను కూడా వెళతాను యేసు ప్రభు దగ్గరికి. ఆమెం యేసు ప్రభు దగ్గరికి వినింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ ధైర్యము భయం సరిపోలే ఆమెకి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, నా వ్యాధి అందరికి తెలిసిపోతుందేమో, ఇట్లా రక్తంతో నేను బాధపడుతున్నానని చెప్పేసి అందరు నన్ను అసహించుకుంటున్నారేమో అని ఏమనుకుంటుంది. అయ్యో నేను యేసు ప్రభు దగ్గర కూడా వెళ్ళిపోయి నా వ్యాధిని చెప్పుకోలేని పరిస్థితి, అయ్యా నాకు ఇలా రక్తంతో బాధపడుతున్నానని వ్యాధిని కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఆమెకున్న రోగాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారేమో, అక్కడ ఉన్న వాళ్ళందరూ అసహించుకుంటారేమో, అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చిన్న చూపు చూస్తారేమో, నాకున్న సమస్యను చెప్తే వాళ్ళందరూ నన్ను అసహించుకుంటారేమో, చిన్న చూపు చూస్తారేమో, నన్ను గురించి చెడుగా అనుకుంటున్నారేమో అనుకునే పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఏమేమనుకుంటుంది, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకపోయినా సరే ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటే చాలు బాగా అయిపోతుంది అని అనుకునింది. ఆ చివరి క్షణంలో ఏమైతే ఆమె అనుకునిందో అది నిశ్చయించుకుని ఎప్పుడైతే అది చేసిందో దశను అప్పటికప్పుడే మార్చేశాడంట. డాక్టర్లు చేయలేని దాన్ని, మంత్రగాళ్ళు చేయలేని దాన్ని, డబ్బులు చేయలేని దాన్ని, కుటుంబ సభ్యులు చేయలేని దాన్ని, తమ సొంత జీవితంలో తానే చేసుకోలేని దాన్ని యేసు ప్రభువుని ఆశ్రయిస్తే అప్పటికప్పుడే ఆ క్షణంలోనే తన దశను అంతటినీ మార్చి పారేసినాడంట. యేసు ప్రభు తలుచుకుంటే నీ దశను అప్పటికప్పటికే మార్చి పారేయగలడు. నీ దశ అనుకోవచ్చు, ఇది ఇంకా నా వల్ల కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, ఏ డాక్టర్ని వెళ్ళినా, ఏ హాస్పిటల్ వెళ్ళినా, ఏ మంత్రాలు చేసుకున్నా, నా అంతకు నేను కష్టపడినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇంకా నాకు ఇది పోనే పోదు, ఇది నా వల్లే కాదు, మా కుటుంబ సభ్యుల వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ మంత్రాల వల్ల కాదు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఈ పరిస్థితి ఇంకా చివరి, ఈ సమస్య ఇంకా తీరదు, ఈ సమస్యతో నేను ఇంతే చివరిలోకి వచ్చేసినాడు, ఇది నాకు చివరి క్షణం నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ యేసు ప్రభువుని నువ్వు ఆశ్రయిస్తే అప్పటికప్పుడే నీ దశను అంతటిని మార్చేస్తాడు, అప్పటికప్పుడే నీ పరిస్థితిని అంతటిని మార్చేస్తాడు, అప్పటికప్పుడే నీకున్న రోగం, నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న కన్నీరు, నీకున్న కష్టం ఎంతైనా సమస్య అప్పటికప్పటికే మార్చేస్తాడంట. అప్పటికప్పటికే ఆయనలో నుంచి ప్రభావం బయలుదేరి ఆ ప్రభావం నువ్వు గ్రహిస్తావంట. ఆమె అదే చెప్తుంది, నాలో నుంచి వ్యాధి బాగైపోయిందని ఆమె గ్రహించిందంట. అక్కడ చదివితే అక్కడ ఉంటుంది ఏమని, అక్కడ ఏమనుందంటే చూడండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనేను. వదిలేండి. అక్కడ ఏం చెప్తున్నా అంటే ఆమెకి వ్యాధి బాగైపోయినట్టు, ఆ వ్యాధి పోయినట్టు ఆమె తెలిసిపోయిందంట. ఆమెకే తెలిసిపోయిందంట. ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వాసంతో ముట్టుకునిందో ఆమెలో ఉన్న వ్యాధి బాగైపోయినట్టు ఆమెకే తెలిసిపోయిందంట. అరే 12 సంవత్సరాలతో నేను ఇన్ని తిప్పలు పడుతున్నా, ఇన్ని హాస్పిటల్ తిరిగినా, ఇన్ని మంత్రాలు చేసుకున్నా, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఇన్ని రకాల వైద్యాలు అన్నీ చేసినా సరే బాగా ఉన్నది, ఇప్పుడు బాగా అయిపోయిందే అని, నాకున్న వ్యాధి, నాకున్న సమస్య, నాకున్న కష్టం తీరిపోయింది అని ఆమెలోనే గ్రహించుకునిందంట. అంటే నీ చివరి క్షణంలోనైనా, నీ చివరి గడియలో అయినా సరే నువ్వు యేసుక్రీస్తును ఆశ్రయిస్తే నీ దశను అప్పటికప్పుడే మార్చేస్తాడు. నీ పరిస్థితిని అప్పటికప్పుడే నువ్వు ఊహించిన విధంగా దేవుడు మార్చేస్తాడు. ఇలాగా అయితే మనకు ఉండాల్సింది ఏంటంటే యేసు ప్రభువును ఆశ్రయించుకున్నాం. అయ్యా నేను ఎక్కడెక్కడో చూశానయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఆమె అదే అనుకున్నది, నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను కదా, ఎన్నో మంత్రాలని తంత్రాలని, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినాను, ఎంతో మంది వ్యక్తులను కలిశాను, నా సొంత ప్రయత్నాలు ఎన్నో చేశాను, అయినా సరే నాకు బాగోలేదు. ఇప్పుడు చివరి క్షణంలో ఇంకా నా పరిస్థితి అంతా అయిపోయింది, ఇంకా నాకు ఎవరిని ఆశ్రయించే, ఇంకా ఎక్కడికి పోయినా కూడా
నాకు బాగవుతుందని నమ్మకం నాకు లేదు. అయితే ఈ చివరి క్షణంలో నేను యేసు ప్రభువునైనా ఆశ్రయిస్తాను. ఆయన బాగు చేసడమే లేదు, చూద్దాం. అందరినీ నేను ఆశ్రయించేసినాను, అందరి దగ్గరకు నేను వెళ్ళాను. ఈ చివరి క్షణంలో నేను యేసు ప్రభువును ఆశ్రయిస్తాను. ఆయన గురించి నేను ఎన్నో విన్నాను, ఆయన గురించి నేను ఎన్నో విన్నాను. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఒకసారి ఈ చివరి క్షణంలో అయినా యేసు ప్రభువును ఆశ్రయిస్తూ చూస్తాను. నా బ్రతికి ఏమైనా మారుతుందేమో, నా పరిస్థితి ఏమైనా మారుతుందేమో, నాకున్న ఈ వ్యాధి ఏమైనా పోతుందేమో, నాకున్న ఈ సమస్య ఏమైనా పోతుందేమో. ఈ చివరి క్షణంలో ఎలాగైనా సరే నేను యేసు ప్రభువును ఆశ్రయిస్తాను. అన్నిటినీ ఆశ్రయించాను కదా, అన్నీ ఆశ్రయించినా నాకేమీ జరగలేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఈ చివరి క్షణంలో దీన్ని కూడా నేను ఒకసారి చూస్తాను, యేసు ప్రభువును కూడా ఒకసారి ఆశ్రయించి నేను చూస్తాను అని ఆశ్రయించిందంట. వెంటనే ఆమెకున్నది బాగైపోయింది. చివరి క్షణంలో అయినా సరే నువ్వు యేసు ప్రభువును ఆశ్రయిస్తే నీ దశను అప్పటికప్పటికే మార్చేస్తాడు యేసు ప్రభువు. బైబిల్లో చివరి క్షణంలో, వారి చివరి క్షణంలో అన్నీ ఇంకా అందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో, వారికి కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో చివరి క్షణంలో యేసు ప్రభువును ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురిని మీ ముందు పెట్టేసి మనం ముగించేద్దాం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో పెట్టారనేది. మొట్టమొదటి వ్యక్తిని చూస్తున్నాం. చివరి క్షణంలో యేసు ప్రభువును ఆశ్రయించినగా వాళ్ళ ముందు పరిస్థితి ఎలాగుంది, చివరి క్షణంలో అంతా చేతులు ఎత్తేసిన పరిస్థితిలో యేసు ప్రభువును ఆశ్రయించగా వాళ్ళ పరిస్థితి ఎలాగ మారింది అనేది ఒకరు ఇద్దరు ముగ్గురిని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముగించేద్దాం. చూద్దాం. మొదట చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం. నేను చదువుతాను, మీరు వినండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం నేను చదువుతాను, 23 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించిందని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనేది. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించుకుని చెప్పుకొనిచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయం సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేటుకు సంసోనును పిలిపించుందు రండమని సంసోనును బందీగృహం నుండి పిలువనంపించిరి. వారు అతను చూసి గుడి స్తంభముల మధ్య అతను నిలవబెట్టి పరిహాసం చేయగా సంసోను తన చేతి పట్టుకొనిన బంటుతో ఇట్లనెను. తర్వాత 27 ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండును. ఫిలిస్తీయుల సర్దార్లందరూ అక్కడ కూడి ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా తర్వాత ఇప్పుడు 28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచుము అని నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకునిమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 స్తంభముల మధ్య ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, సంసోను అని ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఉన్నాడు, ఫిలిస్తీయులు అనే శత్రువులు ఉన్నారు. ఈ శత్రువుల చేతికి ఈ సంసోను దొరికిపోయినాడు. అప్పటి వరకు సంసోను ఆ శత్రువులందరినీ చంపేసినాడు. మహాబలమైన కార్యములు దేవుడు సంసోను ద్వారా జరిగించాడు. తర్వాత కావాలంటే మీరు న్యాయాధిపతులు చదువుకోండి, సంసోను ఎలాంటి బలమైన కార్యాలు చేశాడో దేవుని ఆత్మచేత మీకు తెలుస్తుంది. అయితే ఇది చివరి ఘట్టం. ఆ చివరి ఘట్టంలో ఏం జరుగుతుందంటే, సంసోను చివరిగా దేవుడు చేయదని చెప్పిన పని చేయడం వల్ల శత్రువు చేతికి జిక్కిపోయాడు. శత్రువుల చేతికి జిక్కాడు. శత్రువులు అతను బంధించి జైల్లో వేశారు. శత్రువు మన చేతికి దొరికాడని మనం సంతోషిద్దాం. ఇన్ని రోజులు దొరకని శత్రువు ఈరోజు దొరికినాడు కాబట్టి మనం అందరము మన దేవునికి బలి అర్పిద్దాం, మన దేవతకు బలి అర్పిద్దాం అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా పూజలు పునస్కారాలు చేసి వాళ్ళు దేవుడికి పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఆ గుళ్ళో దాదాపు ఒక 4000 మంది 5000 మంది శత్రువులు, అంటే సంసోను శత్రువులు అందరూ ఆ గుళ్ళో ఉన్నారంట. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఏమని, మన శత్రువు సంసోను ఉన్నాడు కదా, అతన్ని ఈ గుళ్ళోనికి పిలుచుకొని వచ్చి, చూడు మా దేవతే నిన్ను పట్టించింది, మా దేవత ఎంత గొప్పదో అని చెప్పేసి సంసోను ఎగతాళి చేద్దామని చెప్పేసి సంసోనుని తీసుకొని వచ్చినారంట ఆ గుళ్ళోకి. అంత సంఖ్యలతో సంసోను తీసుకొని వచ్చి ఆ గుళ్ళో నిలబెట్టినారు. చుట్టూ
కొన్ని వేల మంది శత్రువులు, సంసోను ఒక్కడే దేవుణ్ణి నమ్ముకొని బిడ్డ. అందరూ అపహసిస్తున్నారు, తిడుతున్నారు. నీ బలం లేదు, నీ దేవుడికి బలం లేదు, నువ్వు బలం అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, మా 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 దేవత మా శత్రువులు మేము శత్రువు అయినా మా చేతికి నిన్ను అప్పగించింది, ఇప్పుడు చూడు నేను చంపేస్తాం అని చెప్పేసి ఎక్కిరిస్తున్నారంట. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటే ఆ శత్రువుల మధ్య చివరి క్షణాలు, చచ్చిపోయే పరిస్థితి ఇతనికి వచ్చేసింది. ఇంకా చంపేస్తారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు, ఇంక నేను చంపేస్తాము, నువ్వు మాకు అట్లా చేసినావు ఎట్లా చేసినావు, ఇప్పుడు మా దేవుడు మాకు అప్పగించినాడు, నిన్ను చంపేస్తామని ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు చచ్చిపోవాలా, వాళ్ళ చేతుల్లో సంసోను చచ్చిపోవాలి. యాక్చువల్గా అయితే చివరి క్షణం సంసోనికి ఇది. ఆ గుడిలో మధ్యలో నిలబెట్టినారు, చుట్టూ శత్రువులు వేల మంది ఉన్నారు, మధ్యలో నిలబడుకుంటే ఈ పక్క వస్తాము ఈ పక్క వస్తాము ఉంది. అప్పటికే అతను కళ్ళు పీకేసినారు, అప్పటికే సంసోను కళ్ళు పీకేసినారు. శత్రువులు కళ్ళు లేని గుడ్డోలాగా ఉంటే ఆ భటులకి అయ్యా నన్ను నాకు ఏదన్నా ఆడుకుండేలాగా నిలబెట్టినంటే వాళ్ళు నిలబెడితే ఈ పక్క వస్తాము ఈ పక్క వస్తాము. ఆ గుడికి మెయిన్ స్తంభాలు, గుడి మధ్యలో ఉంటారు, ఆ మెయిన్ స్తంభాలకు ఉన్న రాతితో కట్టిపడిన గుడి దాదాపు ఒక 3000 మంది నిలబడినారు. 3000 మంది అంటే ఈ ఊరికంటే పెద్ద గుడి. ఈ ఊరికంటే దాదాపు మనం చెప్పాలంటే పసల మంది దగ్గర నుంచి అక్కడ గుడి కట్టినారు కదా, అంత దూరం ఉంటుంది ఆ గుడి మొత్తం. గుడి మొత్తం కిటకిటలు ఆడిపోతుంది. అక్కడ రాయబడింది స్త్రీలతో పురుషులతో నిండిపోయిందంట. 3000 మంది దాదాపు 4000 మందితో ఆ గుడి మొత్తం నిండిపోయింది. శత్రువులకు చేతికి దిక్కుపోయినాడు. ఇతను ఒక్కడే, చుట్టూ శత్రువులు, చివరి క్షణాలు వచ్చేసినాయి, ఇతను ఇంకా చచ్చిపోతాడు. అందరూ వాళ్ళు పరిహిస్తున్నారు, అపహరిస్తున్నారు, ఇతను మాత్రం ఆ స్తంభాలు పట్టుకొని నిలబడుతున్నాడు. నిలబెట్టుకొని ఈ చివరి క్షణంలో అతడు చచ్చిపోతాడు అనుకునే ఇంకొక క్షణం ముందు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా యేసయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు కదా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు బలమే యేసయ్యా, ఈ శత్రువుల మీద పగ తీర్చుకునే బలము నాకు దయచేసయ్యా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయగానే యేసు ప్రభు ఆత్మ బలంగా అతని మీద దిగిందంట. ఎంత బలంగా దిగిందంటే ఈ స్తంభాలను, రాతి స్తంభాలతో ఈ చేతులతో ఇట్లా దెబ్బేనాడంట. మనం దెబ్బగలం ఆ గోడని, చిన్న గోడని, కనీసం అంత రాయినైనా దెబ్బగలమా? కానీ యేసు ప్రభు ఇచ్చిన ఆ బలం ఆ చివరి క్షణంలో అతను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, ప్రార్థన చేయగానే ఆ చివరి క్షణంలో, ఆ చివరి దశలో యేసు ప్రభు ఇచ్చిన బలాన్ని తీసుకొని ఎప్పుడైతే ఆ గుడిని తోసాడో, ఆ దెబ్బకి, ఆ బలం దెబ్బకు ఈ స్తంభాలు 2 పక్కకు సరిపోయినాయంట. ఆ గుడి మొత్తం కూలిపోయిందంట. ఆ గుడిలో ఉన్న శత్రువులు ఒక్కడు కూడా అక్కడ పచ్చడి తెచ్చిపోయినారంట. అక్కడ మీరు చదివితే ఏముంటుందంటే, సంసోను దొరికినాడని చెప్పేసి ఆ దేశంలో ఉన్న శత్రువులందరూ వచ్చినారంట. ఎవరిని? సంసోను చంపేయాలని. ఇప్పుడు ఎప్పుడైతే సంసోను ప్రార్థన చేశాడో, ప్రభువా ఈ చివరి క్షణంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో, బలం ఇవ్వగానే అట్లనగానే గుడి మొత్తం కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ చంపేసినారు. ఒక్కరు కూడా మిగలేదంట. అక్కడ రాయబడింది అక్కడ ఏమని రాయబడిందంటే, తన జీవితకాలం అంతయు చంపిన వారి లెక్క కంటే ఆ ఒక్కసారి చంపిన వారి లెక్క ఎక్కువ అంట సంసోను. అంటే సంసోను పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు తన శత్రువులందరినీ చంపిన లెక్కలు వేసుకుంటే ఎంతమంది చెప్పినారు? పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది చెప్పినారు లెక్కలు వేసుకుంటే అంతమంది లెక్కల కంటే ఈ ఒక్కరోజు ఆ క్షణంలో చంపేసిన వాళ్ళ లెక్క ఎక్కువ అంట. చూడండి, అతనిది చివరి క్షణం, చివరి దశలోకి వచ్చేసినాడు. శత్రువులందరూ చుట్టుగా ఉన్నారు. కానీ ఆ చివరి క్షణంలో యేసు ప్రభు ప్రార్థన చేసినాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ చివరి క్షణంలో, ఈ చివరి గడిలో ఇంకంతా అయిపోయిందయ్యా, అంతా చేతులు చేసినాం, ఇంకేమి చేయలేని పరిస్థితి, అయినా సరే నువ్వేమైనా చేయగలని నేను నమ్ముతున్నానయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అనగానే దేవుడు బలం ఇచ్చినాడంట. ఆ బలంతో అక్కడున్న శత్రువులు అందరూ చంపేరేసాడంట. నీ దశ చివరి క్షణంలో ఉండొచ్చు, చివరి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, శత్రువులు అనే సమస్యలు నీ చుట్టూ ఉండొచ్చు, శత్రువులు అన్నీ నీ చుట్టూ నిండిపోయి ఉండొచ్చు, సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు అనే శత్రువులు నీ చుట్టూ మొత్తం నిండుకుని ఉండొచ్చు. నీకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, శత్రువులు నిన్ను చూసి, ఆ సమస్యలు నిన్ను చూసి పరిహరిస్తుండొచ్చు. నువ్వేం చేయలేవు, నువ్వు అయిపోయినావు, నీ పరిస్థితి ఇంతే, ఇంక నువ్వు అయిపోయినావు, మా చేతుల్లో దొరికిపోయినావు, నువ్వు చచ్చిపోతావు అని శత్రువులు నిన్ను అపహరిస్తుండొచ్చు, నిన్ను పరిహరిస్తుండొచ్చు. అయితే నువ్వు ఆ చివరి క్షణంలో కూడా నువ్వు యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన ప్రార్థన చేస్తే
ఆ శత్రువులు ఎంతమంది అయినా కావచ్చు, వేల మంది అయినా కావచ్చు, ఆ సమస్యలు ఎలాంటివైనా కావచ్చు, ఆ సమస్యలు ఎంత పెద్దవైనా కావచ్చు, ఒక్క క్షణంలోనే దెబ్బకు నాశనం చేసినాడంట. ఒక క్షణం, ఆ క్షణం ప్రార్థన చేసినాడు, వెంటనే బలం ఇచ్చాడు, వెంటనే ఆ క్షణంలోనే చచ్చిపోయాడు. శత్రువులు అన్ని ఒక్కడు కూడా లేకుండా ఒక్క దెబ్బకు చంపేసినాడంట సంసోన్. చివరి క్షణంలో అయినా సరే యేసు ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి శత్రువు అయినా సరే ఒక్క శత్రువు కూడా లేకుండా అందరిని సమూలంగా నాశనం చేస్తాడు. సంసోను జీవితంలో చివరి క్షణంలో జరిగింది ఇది. ఇంకొకటి చూద్దామా? ఇంకొక చివరి క్షణంలో జరిగింది చూద్దామా? చూడండి. నేను చదువుతాను, వినండి. ఇంకొకరు చివరి క్షణంలో నేను చదివిస్తాను, మీరు అందరూ వినండి. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనిమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిక్షేముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఆ గొల్గొతా కపాల స్థలం నందు కల్వరిలో యేసు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభుతో పాటు ఎంతమంది సిలువ వేసినారు? ఇద్దరిని దొంగల్ని సిలువ వేసినారు. ఒకరిని ఈ పక్కన, ఒకరిని ఆ పక్కన, ఇద్దరిని సిలువ వేసినారు. ఈ ఇద్దరిలో ఒక దొంగ యేసు ప్రభుని చూసి, అమ్మయ్య నువ్వు దేవుడు అంట కదా, నువ్వు దేవుడు అంటే ఏమైనా చేస్తావంట కదా, మరి నువ్వెందుకు సిలువ వేసుకున్నావు? నువ్వు కిందకు సిలువ దిగి వచ్చేసి నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఒక పక్క ఉండే దొంగ ఏమో యేసు ప్రభువును దూషిస్తున్నాడు, తిడుతున్నాడు. నువ్వు దేవుడు అంట కదా, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, నువ్వు మమ్మల్ని రక్షించి, ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించని తిడుతున్నాడు. దీని గురించి మేము అంతా సారాంశం మేము చెప్పం, కానీ సింపుల్గా మీకు చెప్పేస్తాను ఇక్కడ జరిగిందంతే. లోతుగా ఉంటాయి దీంట్లో మాట్లాడాలంటే. ఫస్ట్ దొంగ ఏం చెప్పాడు, సెకండ్ దొంగ ఏం చెప్పాడు, అది చాలా వివరంగా ఉంటాయి మీకు చెప్పాలంటే, కానీ అంత టైం లేదు కాబట్టి నేను పైన జరిగిందో చెప్పేస్తాను. ఫస్ట్ దొంగ తిడుతున్నాడు. సెకండ్ దొంగ ఏం చెప్తున్నాడు అంటే, రేయ్ నోరు మీరా పనికి మానోడా, మనమంటే దొంగతనాలు చేసి అవి చేసి ఇవి చేసి ఈ సిలువలోకి ఎక్కినా మనకి ఇది న్యాయమే, మనం దొంగతనాలు చేసినాం కాబట్టి, మనం తప్పులు చేసినాం కాబట్టి మనకి ఈ సిలువ వేయబడడం న్యాయమే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదురా, ఆయన ఏ తప్పు చేయకపోయినా సరే ఆయన సిలువ వేశారురా, ఆయన దూషిస్తున్నావురా, తిక్కులోడా, నీకేమన్నా మతి ఉందా, బుద్ధి ఉందా, సిగ్గుందా, నోరు మోయ్ అని చెప్పేసి యేసు ప్రభు వైపు చూసి, అయ్యా నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా అని యేసు ప్రభును అడిగితే, వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడంట. హల్లెలూయా. ఇక్కడ నుంచి నేనేం చెప్పుకున్నానుకుంటే, ఇక్కడ ఈ ముగ్గురికి చివరి క్షణం కదా, ఇద్దరు దొంగలకి, ఆ పక్క వేయబడిన దొంగకి, ఈ పక్క వేయబడిన దొంగకి యేసు ప్రభు కూడా అది చివరి క్షణాలు. చివరి క్షణంలో ముగ్గురు చచ్చిపోతారు. ఇంకొక కొన్ని క్షణాల్లో వీళ్ళు ముగ్గురు చచ్చిపోతారు. యేసు ప్రభుకు అదే చివరి క్షణము, దొంగలకి అదే చివరి క్షణము. ఫస్ట్ దొంగ సంగతి మనం పక్కన పెడదాం, రెండో దొంగ దగ్గరికి వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయినా, ఈ రెండో దొంగ చనిపోయినా ఇద్దరికి మరి ఇంకో అవకాశం లేదు. యేసు ప్రభు చనిపోయినా ఈ దొంగ పరలోకంలోకి రాలేడు. ఒకవేళ దొంగ చనిపోయినా పరలోకంలోకి రాలేడు. ఈ ఇంకొక కొన్ని క్షణాలు గడిస్తే అసలు ఇద్దరు ఉండరు. అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరికి చివరి క్షణం ఇది. ఈ చివరి క్షణంలో ఇతను యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ రాజ్యంలోకి వచ్చి
వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా యేసయ్య అన్నప్పుడు, ఉండరా నువ్వు, నాకే టైం లేదు, నాకు ఎంతమంది ఉండారో, నన్ను ఎంతమంది రక్షించాలో, నా పరిస్థితి ఎలా అని చెప్పలా. ఏమన్నాడు? వెంటనే నీవు నాతో కూడా నేడే పరదేశంలో ఉంటావు. అంతవరకు అతని బ్రతికి ఎలాంటిది? దొంగ బ్రతుకు. దొంగతనం చేసినాడు, అనేక తప్పులు చేసినాడు, అనేకమైన పనులు చేసింటాడు, తెలిసి చేసినాడు, తెలియక చేసినాడు, అందరికి తెలిసి చేసినాడు, తెలియకుండా ఎన్నో పనులు చేసింటాడు దొంగ. ఇప్పుడు చచ్చిపోతే, ఇద్దరు చచ్చిపోతే ఎవరికీ అవకాశం లేదు, అతను పరలోకంలోకి వచ్చి వచ్చే ఛాన్సే లేదు. కానీ ఈ చివరి క్షణంలో అతను యేసుప్రభుని ఆశ్రయించినాడు. ఒకవేళ యేసుప్రభు చనిపోయి ఇతను బ్రతుకున్నా కూడా, అయ్యో యేసుప్రభు నేను బ్రతుకున్నా, పోయి బాప్టిజం తీసుకుని రక్షింపబడితే నాకు పరలోకం వచ్చేస్తుంది అని అనుకున్న క్షణం కూడా కాదు. ఎందుకు? ఇతను కూడా చచ్చిపోతాడు. ఒకవేళ యేసుప్రభు చనిపోయి నేను బ్రతుకుతాను అనుకున్నా, సరే యేసుప్రభు చనిపోతారు, మనం బ్రతికిన తర్వాత పోయి బాప్టిజం తీసుకొని, ప్రభా నా తప్పులు అయిపోయింది, ప్రభా నన్ను క్షమించేసా అని మొక్కుని నేను బాప్టిజం తీసుకున్న తర్వాత యేసుప్రభు నన్ను క్షమిస్తాను, నేను పరలోకం వెళ్ళిపోతా అనుకున్నా, ఈడెక్కడ ఉన్నాడు? యేసుప్రభుతో చచ్చిపోయే ప్లేస్లో ఉన్నాడు. ఈడికి చివరి క్షణమే. సరే ఇప్పుడు కాకపోతే రేపన్నా తీసుకుందాం, లేకపోతే వచ్చే నెలన్నా దేవుని వేడుకుందాం, యేసుప్రభును కనిపిస్తే వెళ్దాం అనుకుందాం అంటే యేసుప్రభు కూడా అక్కడే ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఈడు బాప్టిజం తీసుకొని మారు మనసు పొంది పరలోకం వెళ్దాం అనుకున్నా ఛాన్స్ లేదు. సరే యేసుప్రభు ఏదో ఊర్లో ఉన్నాడు, మనం రేపు ఎల్లుండి పోయి కలిసి యేసుప్రభు దగ్గర మన తప్పులు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది అప్పుడైనా బాప్టిజం తీసుకుందాం అనుకున్నా కుదరని పరిస్థితి. ఎందుకంటే యేసుప్రభు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇద్దరు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు చనిపోయినా ఇంకా అతనికి పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు, అతని పరిస్థితి మారే ఛాన్సే లేదు. అలాంటి చివరి పరిస్థితిలో ఉండగా ఇతడు ఏం చేశాడు? ఒకటే మాట, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా. చివరి క్షణంలో యేసుప్రభు జ్ఞాపకం చేసుకున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే యేసుప్రభు, లేరా నువ్వు పోయి దిగేసిపోయి బాప్టిజం తీసుకోరా, నువ్వు లేదంటే అట్లా చేయి, ఓ 10 సంవత్సరాలు చర్చికి పో, లేకపోతే నువ్వు 1,00,000 రూపాయలు కానికేయి, వారం కూడా చర్చికి పో, లేదు నువ్వు ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చర్చికి పోతేనే నేను బాగా చేస్తా, అప్పుడే నువ్వు పరలోకం అని చెప్పినాడా? ఆ చివరి క్షణంలో అతను ప్రార్థన చేసినాడు. ఆ చివరి క్షణంలో అతని దశ మారిపోయింది. అసలు అతనికి పరలోకంకు వెళ్ళడానికి అసలు అర్హుడే కాదు. చెప్పుకుంటే అర్హుడవాడు దొంగతనాలు చేసి, ఎన్నో నీచమైన పనులు చేసి, ఎన్నో పనికిమాలిన పని చేసి, ఎవరు ఊహించిన పనులు చేసి, ఎంతో చెడ్డ బ్రతుకు చేసినాడని చెప్పేసి సిలువ వేసినారు. అలాంటి వ్యక్తికి పరలోకం పొందుకునే ఏమైనా అవకాశం ఉందే? లేదు. అతని దశ మారే పరిస్థితి లేదు, అక్కడ అతని జీవితం మారే పరిస్థితి లేదు. కానీ ఆ చివరి క్షణంలో యేసుప్రభు వెళ్ళినాయా, నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే వెంటనే యేసుప్రభు అయినాడు. అతని దశ మార్చి పారేసినాడు. అతను నరకాన్ని పోవాల్సిన దశ, అతను ఆ నిందలో పడాల్సిన దశ, ఆ నీచత్వంలోనే చచ్చిపోవాల్సిన దశ, ఆ చెడు బ్రతుకులోనే చచ్చిపోవాల్సిన దశను ఒక్క క్షణంలో మార్చి పారేశాడంట. ఒక్క క్షణం, అప్పటికప్పుడే నువ్వు నాతో పాటు, ఈరోజు కూడా నాతోనే నువ్వు పరలోకంలోకి ఉంటావు, నా పరదేశంలో నువ్వు నాతో పాటు ఉంటావు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుతో మొట్టమొదటిగా యేసుక్రీస్తుతో పాటు పరదేశంలోకి వెళ్ళింది ఎవరు? అబ్రహాం వెళ్ళాడా? లేకపోతే ఆదాం వెళ్ళాడా? లేకపోతే మోషే వెళ్ళాడా? లేకపోతే ఎలియా వెళ్ళాడా? ఎలీషా వెళ్ళాడా? లేకపోతే పేతురు వెళ్ళాడా? యోహాను వెళ్ళాడా? పౌలు గారు వెళ్ళాడు? ఎవరు వెళ్ళాడు? యేసు ప్రభుతో మొట్టమొదటిసారిగా పరదేశంలో ప్రవేశించింది ఎవరు? ఒక దొంగ ప్రవేశించాడు. అబ్రహాము, ఈ మోషేను, ఇస్సాకో, యాకోబో, లేకపోతే గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద పాస్టర్లు కాదు, ఎవరంట? ఒక దొంగ ప్రవేశించాడంట. చూడండి అతని దశ ఎట్లా మారిపోయిందో. చివరి క్షణంలో అతని దశను మార్చేసినాడు యేసు ప్రభు. ఎంత గొప్పది! అసలు అతనికి అర్హతే లేదు, అసలు అలాంటి దశ మార్చుకోలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ చివరి క్షణంలో ఆశ్రయించాడో, చివరి క్షణంలో దశను మార్చి పారేసినాడు యేసు ప్రభు. మన పరిస్థితి, మన స్థితి ఆ చివరి క్షణంలో మనం ఉండొచ్చు. మన దశ ఇంకా అయిపోయింది మన పరిస్థితి అనుకుంటే పరిస్థితులు ఉండొచ్చు. మన జీవితం ఇక్కడితో ముగిసిపోయింది, ఇక మనం ఏం చేయలేమనే పరిస్థితులు నువ్వు ఉండొచ్చు. కానీ ఆ చివరి క్షణంలో అయినా సరే నువ్వు యేసు ప్రభువుని ఆశ్రయిస్తే నీ దశను అప్పటికప్పుడే మార్చేస్తాడంట, నీ పరిస్థితిని అప్పటికప్పుడే మార్చేస్తాడంట, నీ పేరుని అప్పటికప్పుడికే మార్చేస్తాడంట, నీ సమస్యను అప్పటికప్పుడికే మార్చేస్తాడంట. దొంగ అప్పటికప్పటికే అతని పరిస్థితి మార్చబడిపోయింది.
ఇక చిట్ట చివరిగా ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఆ స్త్రీ గురించి చెప్పాను. చిట్ట చివరి క్షణంలో ఆశ్రయించి తన రోగాన్ని బాగు చేసుకునేసింది. సంసోను గురించి చెప్పాను. చిట్ట చివరి దశలో చివరి క్షణంలో యేసు ప్రభు ప్రార్థన చేసి శత్రువులందరినీ ఒక్కరు కూడా లేకుండా నాశనం చేసుకున్నాడు. దొంగ గురించి చెప్పాను. చిట్ట చివరి క్షణంలో యేసు ప్రభుని ప్రార్థన చేసి తన పరిస్థితినే మార్చుకునేసినాడు. నరలోకానికి పాపంతో నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితిని పరిశుద్ధితో పరలోకంలోనికి పరిశుద్ధులైన యేసుతో కలిసి వచ్చేసే పరిస్థితిని మార్చుకునేసినాడు. ఇంకా చిట్ట చివరిగా చెప్పేసి మనం ముగించేద్దాం. అదేంటంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కుబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తప్పుడు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుడు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముకి ఎక్కిపోవదువు. ఇక 15 సంవత్సరాల ఆయుష్య కాలము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము అక్కడి నుంచి చూస్తే 8 చదువుతాను చూడండి. యెహోవా నన్ను స్వస్థపరచుటనంటకు నేను 3వ దినమున ఆయన మందిరం ఎక్కిపోవదనటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగుగా, యెషయా ఇట్లను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినట్టుకు ఆయన దయచేసి చూసిన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచినడలా అవునా అని అడిగాను. అందుకు హిజ్కియా ఇట్లను, నీడ 10 మెట్లు ముందరకు నడుచుట అల్పము కానీ నీడ 10 అడుగులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేశాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, హిజ్కియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మరణకరమైన రోగం వచ్చేసింది, అంటే చంపేసే రోగం వచ్చేసింది. ఇంకా చచ్చిపోతాడు ఆ రోగంతో. చచ్చిపోతాడు అని అతనికి తెలియదు, రోగం వచ్చిందని తెలుసు, అంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు. అలాంటి సమయంలో యెషయా అనే పాస్టర్ అతని దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఈ యెషయా పాస్టర్ చెప్పి పంపించినాడు, ఏమని, యేసు ప్రభు ఇదిగో హిజ్కియా దగ్గరికి పోయి ఈ వ్యాధితో నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు, నీటి నువ్వు బాగు చేసుకో అని చెప్పమని ఈ పాస్టర్ చెప్పి పంపించినాడు. ఎవరో యేసు ప్రభు. ఈ పాస్టర్ యెషయా పాస్టర్ హిజ్కియా దగ్గరికి వచ్చి, అయ్యా ఓ హిజ్కియా రాజా, యేసు ప్రభు చెప్పినాడు నీకు రోగం వచ్చిందంట కదా, ఇది బాగా అవ్వదు, ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావు, 2-3 రోజులు నువ్వు చచ్చిపోతావంట, ఈరోజు చచ్చిపోతావంట, కాబట్టి నీ ఇంటిని బాగు చేసుకో అని చెప్తాడు. అది రాజభవనం కదా, పెద్దది, మన ఊరికన్నా పెద్ద భవనం కదా. రాజు గదిలోకి వచ్చి చెప్పినాడు ఎవరు, పాస్టర్, నువ్వు చచ్చిపోతావు హిజ్కియా, ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావు, దేవుడు యేసు ప్రభు చెప్పేసినాడు అని చెప్పేసి, ఈ రాజు ఈ రూమ్లో బెడ్ మీద మంచం మీద పడుకో అంటే వ్యాధితో చెప్పేసి ఇతను బయలుదేరి వెళ్తాడు. ఎప్పుడైతే ఇతను బయలుదేరి వెళ్తాడో, ఈ హిజ్కియా ఆ మంచం మీదనే పడుకున్నవాడు అట్లాగే అటువైపు తిరిగి, గోడ వైపు తిరిగి, అయ్యా యేసయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా యథార్థవంతుడై బ్రతికాను, కృపతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసినాడో వెంటనే యేసు ప్రభు అక్కడ ఈ హిజ్కియా, ఈ పాస్టర్ ఉన్నాడు కదా, హిజ్కియా రూమ్ దాటి ఇప్పుడు మన వీధి ఉంది కదా, ఆ వీధి దూరం పోయినాడంట. అంతే ఆ రాజభవనంలో నుంచి, ఆ రాజుగారి యొక్క గదిలో నుంచి గది దాటి ఆ మందిరం మధ్యలోకి వచ్చినాడంట, రాజభవనం మధ్యలోకి వచ్చినాడంట. వెంటనే మళ్ళీ పాస్టర్ గారికి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, హిజ్కియా పో, యెషయా నువ్వు హిజ్కియా దగ్గర పోయి ఏమని చెప్తావంటే,
హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడుస్తూ చేసిన ప్రార్థనని నేను చూశాను, కాబట్టి నువ్వు కన్నీళ్ళు విడిచిట్టు నేను చూసినాను కాబట్టి నిన్ను బాగు చేస్తాడా, పో ఇంకా 15 సంవత్సరాలు నీకు నేను ఆయుష్కారం ఇస్తాడా, నీకు ఈరోజు చచ్చిపోతానని చెప్పినాను కదా, లేలే నిన్ను నీ ప్రార్థన నేను చూసినాను, నువ్వు ఏడ్చింది నేను చూసినాను, నీ కన్నీళ్ళు నేను చూసినాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చేస్తాను, ఇంకా 3 రోజులు నువ్వు బాగా అయిపోయి కొండ మీద కదా నా చర్చ్ ఉండేది, కొండ మీద ఉంది కదా, యెరూషలేం కొండ మీద ఉందా, ఆ చర్చ్ మీదకి నువ్వు ఎక్కువ వచ్చేస్తావు పో అని చెప్పి ఈ యెషయా పాస్టర్ చెప్పాడు. యెషయా పాస్టర్ మళ్ళీ వెంటనే వచ్చి హిజ్కియాకి ఈ మాట చెప్పాడు. అయ్యా నువ్వు ఏదో కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసినావంట కదా, ఆయన చెప్పినాడు, మళ్ళీ నాకు యేసుప్రభు చెప్పినాడు నువ్వు బాగైపోతావంట, 3 రోజుల్లో నీ వ్యాధి అంతా బాగైపోయి 3 రోజులకి నువ్వు లేచి కొండ మీదకి ఎక్కుపోతావంట అని చెప్పినాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చినాడంట, పెంచినాడంట అని చెప్పినాడు అని చెప్తాడు ఈ పాస్టర్. అప్పుడు ఈ హిజ్కియా ఏమంటాడు పాస్టర్తో, అవునా బాగైపోతానా, నిజమేనా, కరెక్ట్నా, నాకు డౌట్ వేస్తుంది, ఆయన నిజం చెప్పినాడని నాకు ఎట్లా తెలుస్తుంది, నాకు ఏదైనా సూచన చెప్పు అన్నాడంట. అప్పుడు సూచన చెప్పు అని అడగగానే ఏం సూచన కావాలో అడుగు అని, ఏం సూచన కావాలని కోరుకుంటే నాకు ఒక అద్భుతాన్ని చూపించంటే యేసుప్రభువే చెప్తున్నాడంట. హలో, నీడ ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళడం మీరు చూస్తారు కదా, అది సాధ్యమే కదా, వెనక్కి ఎక్కడైనా వెళ్ళింది నువ్వు చూసినావా అని అడిగాడంట. అంటే దాని అర్థం ఏంటంటే నీడ 10 అడుగులు ముందుకు ఎప్పుడు వెళ్తుందంటే, సూర్యుడు ముందుకు వెళ్తే నీడ కూడా ముందుకు వెళ్తుంది, సూర్యుడు వెనక్కి వస్తే నీడ వెనక్కి వస్తుంది. సూర్యుడు ఎప్పుడు తూర్పు పుట్టి ముందుకు వెళ్తా తప్ప వెనక్కి ఎప్పుడైనా వస్తాడు ఆ ప్రపంచంలో ఎక్కడనుందే, పోతే ఎవడు సచ్చినా ఎవడు బతికినా ఏది ఏమైనా సరే సూర్యుడు ఎప్పుడు ముందుకే పోతాడు, వెనక్కి వచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పానంటే సూర్యుడు ఎప్పుడు ముందుకే పోతాడు కదా, వెనక్కి వచ్చేది ఎప్పుడైనా జరుగుతుందా అని అంట. అయ్యో జరగదు అని అంట. మరి వెనక్కి వస్తే నువ్వు నమ్ముతావా అంటే, అయ్యో దానికంటే ఇంక మించింది ఏమైనా ఉందా, వెనక్కి వచ్చేదానికంటే మించింది ఏమైనా ఉందా, దానికంటే మించిన అద్భుతం ఏది లేదంటేనే యేసుప్రభు వెంటనే చెప్పగానే పాస్టర్ ప్రార్థించాడు, అయ్యా యేసయ్యా ఇదో ఇది చెప్పినాడు, సూర్యుడు ముందుకు పోతాడు కదా, వెనక్కి వస్తే ఏదైనా నమ్ముతాడు అంటేనే వెంటనే సూర్యుడు వెనక్కి పంపించేసామంట యేసుప్రభు. వెంటనే ముందు పడి నీడ వెనక్కి వచ్చేసిందంట 10 మెట్లు. ఇతను ఆశ్చర్యపోయినంట, అతనికి ఉన్న రోగం 3 రోజులు పోయిందంట, ముందు 3 రోజులు పోయి మధ్యాహ్నానికి ఎక్కి వెళ్ళిపోయాడంట. 15 సంవత్సరాలు బ్రతికినాడంట. 15 సంవత్సరాల్లో ఒక కుమారుని ఉంటే ఆ కుమారుల నుంచి కొడుకులు పుట్టుతూ వచ్చాడంట. ఆ కొడుకుల్లో పుట్టినవాడు యేసుప్రభు అయినాడంట. హల్లెలూయా. ఈ రోజుల్లో చచ్చిపోవాల్సిన అనుకున్న వ్యక్తి జీవితంలో నుంచి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఆ వ్యక్తిలో నుంచి ఎవరిచ్చాడంట, యేసుప్రభు పుట్టినాడంట. ఈ రోజుల్లో చచ్చిపోవాలి, ఈ క్షణంలో ఇంకా చచ్చిపోతాడయ్యా, ఈ రోజు చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తి ఒక దశను ఎలా మార్చేసినాడు. ఆ క్షణంలో 15 సంవత్సరాల నుంచి వాటిలో నుంచి యేసుప్రభు పుట్టినాడంట, ఆ వంశాల నుంచి. నేను దీని నుంచి ఏం చెప్పాలనుకున్నానంటే హిజ్కియా ఒక పరిస్థితి ఏంటి, చివరి క్షణం ఆ రోజు చచ్చిపోవాలి. పాస్టర్ వచ్చి చెప్పేసినాడు నువ్వు చచ్చిపోతావా, యేసుప్రభు చెప్పాను, ఆర్డర్ ఇచ్చేసినాడు, రాసేసినాడు శాసనం మీద, గ్రీనింగ్తో సైన్ చేసి పంపించాడు, అయిపోయి శాసనం వెళ్ళిపోయింది, ఆర్డర్ పాస్ అయిపోయింది, జీవో పాస్ అయిపోయింది, ఇంకా దాన్ని మార్చడానికి లేదు. నువ్వు చచ్చిపోతావు, యేసుప్రభు చెప్పి పంపించాను, నువ్వు అయిపోతావు, చచ్చిపోతావు అని చెప్పినాడు. ఊరికే హిజ్కియాకి చెప్పినాడు, అంతా ఆర్డర్ అంతా పాస్ అయిపోయింది, ఇతను చచ్చిపోవాలి, చివరి క్షణం వచ్చేసింది, దాన్ని బట్టి ఇతనికి చచ్చిపోవాలి. కానీ ఇతను ఏం చేసినాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు అంట. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోసయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఎలాగ బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసినాడో ఆ కన్నీటి కరిగిపోయినాడంట యేసుప్రభు. మనం ఇచ్చే డబ్బులకో, మనం ఇచ్చే ఆస్తులకో, మనం ఇచ్చే బంగారులకో, మనకు ఇచ్చే వాటికో వీటికో దేవుడు కరిగిపోడు. దేనికి కరిగిపోతాడు, నీ కన్నీళ్ళు చూసి దేవుడు కరిగిపోతాడంట. అక్కడ శాసనం ఏంటి, నువ్వు చచ్చిపోవాలా, ఆల్రెడీ పాస్ అయిపోయింది, రాసి పంపించేసినాడు. యెహోవా రాసి పంపిస్తే దాన్ని రద్దుపరచగలడు ఎవడైనా ఉన్నాడా అంటుంది వాక్యం. ఆయన మాట ఇస్తే దాన్ని రద్దుపరచగలవాడు ఎవడైనా ఉన్నాడా అంటుంది. అలాంటి శాసనం బయలుదేరిపోయింది, ఆల్రెడీ చెప్పేసాడు నువ్వు చచ్చిపోతావు చెప్పని చెప్పినాడు. కానీ ఎప్పుడైతే కన్నీరు చూసినాడో ఆయన చేసిన శాసనాన్ని అయినా సరే రద్దుపరిచేసాడు. హల్లెలూయా. ఆ కన్నీళ్ళు, మన కన్నీళ్ళ యొక్క పవర్ అంత గొప్పది, అందుకే కన్నీటి ప్రార్థన చేయడం అని చెప్పేది. యేసుప్రభువే శాసనం ఇచ్చాడు, యేసుప్రభు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నాయా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో
ఆ కన్నీటిని చూసి ఆయన పెట్టిన శాసనాన్ని ఆయనే మార్చేసినాడంట, ఆయనే రద్దు చేసినాడంట, అప్పటికప్పుడు పరిస్థితిని మార్చేసినాడంట. హిజ్కియా యొక్క పరిస్థితి ఆ క్షణంలో చచ్చిపోవాలి, మరణపు ఆర్డర్ పాస్ అయిపోయింది. కానీ ఆ మరణపు సమయంలో, ఇంకా చచ్చిపోతాను అనుకున్న సమయంలో యేసు ప్రభువును ఆశ్రయించాడంట. అప్పటికప్పుడే తన దశ మారిపోయింది, అప్పటికప్పుడే తన పరిస్థితిని మార్చిన ఆ క్షణమే మళ్ళీ మంచంలో పడుకున్న వ్యక్తి ఆ పాస్టర్ పోతుంటే వెళ్ళిపోతున్న పాస్టర్ని ఆపేసినాడు యేసు ప్రభు. దైవ సేవను కూడా ఆపేసి వెనక్కి పంపించారు. పో వెనక్కి పో, వెళ్ళి చెప్పేసి ప్రకటించి ఇంక అంతే నీ పరిస్థితి అయిపోతుంది అని చెప్పేసి ప్రకటిస్తే వెళ్ళిపోతున్న దైవ సేవను కూడా ఆపేసినాడు యేసు ప్రభు. తన శాసనాన్ని రద్దు చేసినాడు, చెప్పేసి వెళ్ళిపోతున్న పాస్టర్ని ఆపేసి వెనక్కి పంపించాడు. పడక మీద ఉన్న వ్యక్తిని, అనారోగ్యంతో పడక మీద పడుకున్న వ్యక్తిని 3 రోజులకి బాగు చేసినాడు. ఎంతగా బాగు చేసినాడు? ఒక కొండను ఎక్కేసినాడు అంట. చచ్చిపోయే రోగంతో వచ్చేవాడేంది ఒక కొండను ఎక్కిపోవడం ఏంటి? నాకు చిన్న యాక్సిడెంట్ అయితేనే ఒక 2 వారాలు నేను పైకి లేచి నడిచిందే లేదు. 2 వారాలు నడిచిన బెడ్ మీద నుంచి. ఇతను ఎలాంటి పరిస్థితి ఉన్నాడు? బెడ్ మీద ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితి ఉన్నాడు. 3 రోజుల్లో కొండ ఎక్కిపోయినాడు అంట. మామూలు కింద నడుచుకోవడం కాదు, బెడ్ దిగి అమ్మ అమ్మ అని చెప్పి ఆ 4 కాలు వాకర్ ఉంటుంది, వాకర్తో పట్టుకుని కాదు, కొండ ఎక్కినాడంట. పోయి మనోళ్ళు చెప్తారు తిరుమల కొండ ఎక్కినట్లా, యెరూషలేము కొండ ఎక్కిపోయినాడంట 3 రోజులకే. పాస్టర్ని ఆపేసినాడు, తన చేసిన శాసనాన్ని కూడా రద్దు చేసినాడు, కొండ ఎక్కేలాగా చేసినాడు. ఇంత చేసేటప్పుడు అతనేమి అబ్బా అవును ప్రభా యేసయ్యా నువ్వు రద్దు చేస్తావా యేసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని అన్నాడా? హిజ్కియా ఏమన్నాడు? అవునా యేసు ప్రభు చేస్తాడా? డౌట్ పడినాడంట. నాకు నమ్మకం లేదే, ఏదైనా ఒక సూచన చూపించు అని హిజ్కియా డౌట్ పడితే యేసు ప్రభు ఏమన్నా పనికి మాలోడా, నేను ఇంత బాగా చేస్తాను రా నేను చెప్తే మరి నా మీద డౌట్ పడతావు నువ్వు, నేను నా అంటే అంత నమ్మకం లేదా నా మీద మాట మీద, నువ్వు చచ్చిపో, నేను అసలు చేయను రా, నువ్వు చచ్చిపో, ఇట్లా చచ్చిపో, నా మీద నీకు నమ్మకం లేదు కదా, నువ్వు ఇట్లా చచ్చిపో, ఈ రోగంతో చచ్చిపో, వచ్చారా పాస్టర్ అని అన్నాడు యేసు ప్రభు. సర్లేరా వాడికి తెలియదు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వాడికి అనుమానం పోవాలంటే ఒక సూచన కదా చేద్దాం, కోరుకో నీకేం కావాలంటే వాడు అడుక్కున్న దానికి ఏదో చిన్న సూచన చేయొచ్చు. చూడబ్బా నీకోసం వర్షాన్ని కురిపిస్తా, లేకపోతే నీకోసం అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పచ్చు కదా. కానీ అట్లా చేయనాడు దేవుడు. ఎవరు ఊహించింది అప్పటి వరకు ఎవరు చూడని, ఎవరు అనుకోని, అసలు చూడు అందరికీ పోతాడు తప్ప ఏమి జరిగిన ప్రపంచంలో ఏం జరిగినా వెనక్కి వస్తాడా? ఎంతమందైనా చచ్చిపో, ఎలాంటి వాడైనా చచ్చిపో, ఎలాంటి అయినా కార్యం జరగదు, చూడేమన్నా వెనక్కి వస్తాడా? కానీ అక్కడ ఆ పాస్టర్ ప్రార్థన చేయగానే సూర్యుడు వెనక్కి వచ్చేసాడంట. ఇప్పుడు సూర్యుడు వెనక్కి వచ్చేసాడంటే సూర్యుడు ఒక్కటే పాటే వెనక్కి వస్తే సరిపోతుంది. సూర్యుని వెనక్కి రప్పించాలంటే గ్రహాలన్నింటినీ మళ్ళీ వెనక్కి రప్పించాలా, సౌర సిస్టమ్ అంతటినీ మళ్ళీ వెనక్కి రప్పించాలా. అంటే అక్కడి వరకు ఆ ముందుకు వెళ్ళడానికి, ఆ సమయం ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఆ సృష్టి అంతటినీ మళ్ళీ ఏం చేయాలా? బ్రేక్ వేసి వెనక్కి రప్పించాలి. అంటే అతని అనుమానాన్ని తీర్చడానికి ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు? సౌర సిస్టమ్ అంతటిని, ప్రపంచాన్ని మొత్తం సృష్టిని అంతటిని ఆపేసి వెనక్కి పంపించేసాడు అంట. చూడు ఒక్కడే అనుమానం. ఒక రోగిష్టి, ఈరోజు చచ్చిపోతాను అనుకున్న ఒక రోగిష్టి, ఒక బలహీనుడు, అతని కోసము సృష్టిని అంతటిని స్తంభింపజేసాడు యేసు ప్రభు. ఒక క్షణంలోనే మొత్తం పరిస్థితిని అంతటిని మార్చిపారేసినాడు, సృష్టిని మార్చిపారేసినాడు, పరిస్థితిని మార్చిపారేసినాడు, కాలాన్ని మార్చిపారేసినాడు, అన్నింటినీ మార్చిపారేసినాడు. ఎవ్వరు ఊహించిన కార్యం, అప్పటి వరకు ఎవ్వరు చూడని కార్యం, అప్పటి వరకు ఎవ్వరు అసలు విననే కార్యం యేసు ప్రభు అంతవరకు చేయాలి. అలాంటి కార్యం మీ బైబిల్ అంతవరకు చూడండి, అసలు యేసు ప్రభు అలాంటి కార్యం చేయలేదంట ఎప్పుడు. కానీ అతని కోసం చేసేసాడు, అతను కోరుకున్నాడని చేసేసాడు, అతను కన్నీటిని చూసి చేసేసినాడు. అంతవరకు యేసు ప్రభువే చేయని కార్యం, అంతవరకు చూడని కార్యం, వినని కార్యం, యేసు ప్రభు కూడా చేయని కార్యము అతని కోసం చేసేసాడంట, అతను కోరుకున్నాడని చేసేసాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు. కేవలం కన్నీరుని చూసి, ఆయన మన కన్నీరుని చూస్తే అంతవరకు ఆయన చూడని కార్యం కూడా మన కోసం చేసేస్తాడు. ఎర్ర సముద్రం పాయలైంది, ముందు ఎప్పుడైనా చేసినాడా? చేసినాడు. ఆయన ఎప్పుడు చేయాలా? ముందు ఎప్పుడు చేయాలి? ఎర్ర సముద్రాన్ని అంతకుముందు ఎప్పుడు సముద్రాన్ని చీడ్చట్లేదు, కానీ వాళ్ళ కోసం చేసినాడు. ఆకాశంలో నుంచి మన్నాను కురిపించడం ఎప్పుడు చూడాలి, కానీ చేసినాడు. బండలో నుంచి నీళ్ళు రావడం ఎప్పుడు చూడవచ్చు, కానీ చేసినాడు.
ఆయనే చేయని కార్యాలు కూడా అవసరమైతే నీ కోసం చేస్తాడు. ఆయనే ఎప్పుడు చేయని, ఎప్పుడు వినని, ఎప్పుడు చూడని కార్యాలను కూడా నీ కోసం చేస్తాడు. నువ్వు జస్ట్ కన్నీరుతో ప్రార్థన చేస్తే చాలు. నువ్వు డబ్బులు ఇస్తానో, నువ్వు కానుకలు వేస్తానో, నువ్వు అట్లా చేస్తాను ఎట్లా చేస్తాను కాదు, జస్ట్ ఏసీయా నన్ను జ్ఞానం చేసుకోసి అని చిన్న ప్రార్థన చేస్తే చాలు నీకోసం మొత్తాన్ని స్తంభింపు చేస్తాడు. మొత్తం పరిస్థితిని అంటే మొత్తం సిస్టమ్ అంతటి మార్చి పారేస్తాడంట. శాసనములని, రిపోర్ట్ని, గిపోర్ట్ని మొత్తం మార్చి పారేస్తాడు. డాక్టర్ రిపోర్ట్లు కావచ్చు, శాసనములు కావచ్చు, ఆర్డర్లు కావచ్చు, జీవోలు కావచ్చు, ఏమైనా కావచ్చు, నీకోసం మార్చి పారేస్తాడు. నీకోసం ఎలాంటి కాలాలైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి వాటినైనా సరే నీకోసం అన్నిటినీ మార్చి పారేస్తాడు. ఎవరినైనా సరే నీకోసం ఆపారేస్తాడు. వాళ్ళ అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, పరిపాలించే నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకోసం ఆపారేస్తాడు యేసు ప్రభు. నీ చిన్న ప్రార్థన చాలు. మనం చేయాల్సింది ఒకటే, ఆయన ఆశ్రయించడం అంతే. అయ్యా నన్ను జ్ఞానం చేసుకోవేసయ్యా. నేను నలుగురు గురించి చెప్పాను. అందులో ఇద్దరికి యేసు ప్రభు గురించి తెలియదు, ఇద్దరికి యేసు ప్రభు గురించి బాగా తెలుసు. ఈ 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఆమెకి అసలు యేసు ప్రభు నమ్మిన ఆమె కాదు, ఆమె క్రైస్తవురాలు కాదు. ఎవరో చెప్తే ఇన్నాయం అంతే. సిలువలో ఉన్న దొంగ కూడా యేసు ప్రభువును ఎప్పుడు అనుసరించిన వాడు కాదు, యేసు ప్రభువును నమ్ముకున్నవాడు కాదు. ఎవరో చెప్తే విన్నాడు, అదే చెప్తున్నాడు. మనం ఇలాంటి తప్పులు చేసినాం కాబట్టి మనము ఇలా శిక్ష అనిపించడం నిజమేరా, కానీ ఆయన ఏం తప్పు చేయలేదురా అని ఎట్లా చెప్పినాడు? ఎవరో చెప్తే విన్నాడు. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన కార్యంలో, ఆయన చెప్పిన అద్భుతాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన ప్రవర్తన ఎవరో చెప్తే విన్నాడు తప్ప ఇతనేమి ఆశ్రయించిన కాదు, అతనేమి చర్చికి పోయినాడు కాదు, అతనేమి ప్రార్థన చేసినాడు కాదు, అతనేమి క్రిస్టియన్ లాగా ఉన్నోడు కాదు. ఎవరో చెప్తే ఇన్నోళ్ళు వీళ్ళిద్దరు. ఆ 12 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ కావచ్చు, ఈ దొంగ కావచ్చు, ఎవరో చెప్తే ఇన్నోళ్ళు, యేసు ప్రభు గురించి ఎవరో చెప్తే ఇన్నోళ్ళు. ఇంకో ఇద్దరు ఎవరు? హిజ్కియా, సంసోను. వీళ్ళు క్రిస్టియన్లు, యేసు ప్రభును బాగా నమ్మిన వాళ్ళు, యేసు ప్రభు గురించి బాగా తెలిసిన వాళ్ళు. అంటే నీ చివరి క్షణంలో నువ్వు ఉన్నప్పుడు నీకు యేసు ప్రభు గురించి తెలిసినా తెలియకపోయినా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకోకపోయినా, నువ్వు క్రిస్టియన్ అయినా కాకపోయినా, నీ పరిస్థితి చివరి క్షణంలో ఉంటే, నీ స్థితి చివరి గడియ నువ్వు అనుకుంటే, అందరూ చేతులు ఎత్తేసింటే, డాక్టర్లు కావచ్చు, మంత్రాలు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నువ్వే కావచ్చు, నువ్వు చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఇంకేమి చేయలేరు అనుకున్న పరిస్థితిలో కూడా నువ్వు ఉంటే, ఇది ఇంకా నాకు చివరి క్షణం, ఇది ఇంకా చివరిది, ఇంకా దీంతో మించితే ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనే చివరి క్షణంలో నువ్వు ఉన్నా సరే, సంసోనులాగా నువ్వు ప్రార్థిస్తే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈ ఒక్కసారికి నాకు బలం ఇచ్చి ఈ శత్రువులంతా నాశనం చేయాలని నువ్వు ప్రార్థన చేస్తే, ఆ స్త్రీలాగా అయ్యా నేను నా వ్యాధిని అందరిలో చెప్పుకోలేకపోయినా, అందరిలో నేను రాలేకపోయినా, ఇక్కడే ఉండి నిన్ను ముట్టుకొని ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు ఆ స్త్రీలాగా ప్రార్థన చేస్తే, ఆ దొంగలాగా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ హిజ్కియాలాగా అయ్యా అని కన్నీళ్ళతో నువ్వు ప్రార్థన చేస్తే, నీ పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు. నీ వ్యాధి ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ఉండిండొచ్చు, ఒక క్షణంలోనే నీ దశను మార్చేస్తాడు. నీ పరిస్థితి పాపంలో నరకం పోయే పరిస్థితుల్లో కూడా, నరకపు లాంటి అనుభవాల్లో కూడా నువ్వు ఉండొచ్చు. అప్పటికప్పుడే స్వర్గపు అనుభవాలకి తీసుకొని వచ్చేస్తాడు. నీ పరిస్థితి, నీ చుట్టూ శత్రువులు అనే సమస్యలతో నువ్వు నిండిపోయి ఉండొచ్చు, కానీ అప్పటికప్పటికే ఒక్క శత్రువు కూడా లేకుండా మొత్తాన్ని నశింపజేస్తాడు. నీ పరిస్థితి ఆ రోజు నువ్వు చచ్చిపోయే లాంటి పరిస్థితి నీకు కలిగి ఉండొచ్చు, కానీ నీకోసం అప్పటికప్పుడే శాసనాల్ని, ఆర్డర్స్ని, మనుషుల్ని, అధికారాలని, రిపోర్ట్స్ని, కాలాన్ని సైతం మార్చేయగల శక్తి గల దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న మాటలు ఇదే. నీ పరిస్థితి నువ్వు చివరిలో ఉండొచ్చు, నీ స్థితి చివరి గడి అనుకుంటూ నువ్వు ఉండొచ్చు, అంతా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. అయినా సరే, ఈ చివరి క్షణంలో అయినా సరే, నీకు నా గురించి తెలిసినా తెలియకపోయినా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడైనా నమ్ముకోకపోయినా, నువ్వు క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ కాకపోయినా, నా గురించి నీకు తెలిసినా తెలియకపోయినా,
నువ్వు నన్ను ఆశ్రయిస్తే చాలు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా రోగాన్ని బాగు చేయ్యా, నా శత్రువుల సమస్యలను తీసివేయ్యా, నా ఈ నరకపు అనుభవాలను తీసేయ్యా, నా మరణపు అనుభవాలను తీసేయ్యా. నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, నీ పరిస్థితిని గొప్పగా మార్చేస్తాడు. వాళ్ళేం పెద్ద పెద్ద ప్రార్థన చేయాలి, చిన్న ప్రార్థన, అయ్యా నా పరిస్థితి మార్చేయ, చిన్న ప్రార్థన చేస్తే చాలు నీ స్థితిని గొప్పగా మార్చేస్తాడు. నువ్వు ఊహించిన స్థితిగా మార్చేస్తాడు. నువ్వే ఊహించలేవు అలాంటి గొప్ప స్థితిలోకి దేవుడు నిన్ను మార్చేస్తాడు. అలాగా నువ్వు ప్రార్థన చేయాలని, నీ స్థితిని బట్టి, ఇప్పుడు నీకున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధను బట్టి, నువ్వు అనుభవిస్తున్న శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, నీ ఆ నరకపు అనుభవాలను బట్టి, నీ మరణపు అనుభవాలను బట్టి నువ్వు ప్రార్థిస్తే నీ పరిస్థితి ఎలాగైనా సరే మార్చేయడానికి, క్షణంలో నీ పరిస్థితులు అన్నిటిని మార్చేయడానికి సిద్ధముగా ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. అలాంటిగా యేసయ్యను మనం ఆశ్రయించి మన పరిస్థితులన్నిటినీ మార్చుకొని దేవుని గణపడదామని మనమందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎందుకనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, చివరి క్షణంలో అందరూ చేతులెత్తేసిన సమయంలో, ఆ చివరి గడిలో అయినా సరే ప్రభా, నిన్ను ఆశ్రయిస్తే, నీకు చిన్న ప్రార్థన చేసినా చాలు, చేసే ఆ గొప్ప అద్భుతం ఎలా ఉంటుందో, ఆ దశ పరిస్థితిని ఎలాగ నువ్వు మార్చేస్తావో తండ్రి, నువ్వు నలుగురు జీవితాల ద్వారా నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవునైనా ఈరోజు ప్రభా, ఈ క్షణంలోనైనా ఎవరి పరిస్థితుల్లో, ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో వారి పరిస్థితి చివరి దశలో ఉందో మాకు తెలియదు, కానీ అయినా వారి చివరి క్షణాల్లో ఉన్నారో మాకు తెలియదు. చేతులెత్తేసిన పరిస్థితుల్లో, అందరూ చేతులెత్తేసిన పరిస్థితుల్లో వారు ఉన్నారో మాకు తెలియదయ్యా. అది మేము మనందరి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. వారి పరిస్థితులు నువ్వు మాత్రమే నాయన ఆ క్షణంలో నువ్వు గొప్పగా మార్చేయగల శక్తి గల దేవుడు అని ప్రభా. వాళ్ళ దశను, వాళ్ళ పరిస్థితిని ప్రభా ఒక క్షణంలోనే నువ్వు ప్రభా గొప్పగా మార్చేయగల దేవుడు అని మేము నమ్మి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, అయ్యా మా పరిస్థితులు మీరు మార్చండి అయ్యా. మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి, మా పరిస్థితులన్నింటినీ మీరు మార్చండి అయ్యా. ఇదిగో చివరి క్షణంలో ఇంక ఏమీ చేయలేని పరిస్థితిలో, ఎవరిని ఆశ్రయించలేని పరిస్థితుల్లో అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. నీవు తప్ప ఇంకే ఆధారము లేదని, నీవు తప్ప ఇంకే సహాయం లేదని, చివరి నాయన నువ్వే అని ప్రభా నమ్మి తండ్రి నిన్ను ఆశ్రయిస్తుండగా నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించండి అయ్యా. మా పరిస్థితిని, మా దశను ప్రభు ఊహించిన విధంగా మీరు మార్చివేయండి తండ్రి. మాకున్న కష్టము, మాకున్న కన్నీరు, మాకున్న చింత, మాకున్న వ్యాధి, మాకున్న బాధ, మాకున్న శ్రమ యేసయ్యా నీవు దర్శించి ఈ క్షణమే నాయన గొప్పగా మార్చేసి నాయన కష్టంలో, కన్నీరులో, వ్యాధిలో, దుఃఖంలో ఉన్న మా జీవితంలోకి సంతోషంని, ఆనందంని, స్వస్థతని, ఆరోగ్యంని, స్వర్గపు అనుభవాల్ని ప్రభా మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో దయచేయమని పెట్టుకున్నాడు. యా మీరు కృప చూపిస్తారు నమ్ముతూ వేస్తూ దయ చూపించమని పెట్టుకున్నాడు. మా ప్రార్థన వెంట దేవానికి స్తోత్రం చెల్లిస్తూ కృప చూపించమని పెట్టుకున్నాడు. తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా దోషములను పరిశుద్ధ నామమున నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరువకు. తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సమాధానం నిత్యం మహిమ ఘనత ప్రభావం ఏముకు కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.